రైట్ ఎల్బీనగర్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మనం ఈసారి మన ప్రభుత్వం ఉంది, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పూర్తిగా మనకు అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్లో ఎల్బీ నగర్కి అవసరమైన అభివృద్ధి, హయత్ నగర్ వరకు మెట్రో, మూసి ప్రక్షాళన, వికారాబాద్ నుంచి నేరేడు చేరులో నల్గొండ జిల్లా వరకు మూసిని మొత్తం ప్రక్షాళన చేసి మంచి నీళ్లు బారే విధంగా ప్రాజెక్టును పూర్తి చేసి మీ 118 జీవో పరిష్కారం చేసి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నాది. మరి ఇన్ని పనులు చేసే నేను మిమ్మల్ని ఏం అడుగుతలేను, మనులు అడుగుతలేను, మాణిక్యాలు అడుగుతలేను, మీ ఇంట్లోన ఏమన్నా చిన్న చిన్న వజ్ర ముక్కలు ఉంటే అవి కూడా అడుగుతలేను. లేకపోతే హయత్ నగర్, ఈ ఎల్బీ నగర్లో భూముల ధరలు మస్తు పెరిగినాయి, మా రంగన్న దగ్గర పొచ్చాడు ఉన్నాయి, గజం భూమి కూడా అడుగుతలేను. నేను ఏమడుగుతున్నా, మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఎవరి కోసం? అక్క కోసం. ఎవరి కోసం గట్టిగా చెప్పాలనా? ఇంపియాలి కదా. ఇవాళ మీ అందరినీ అక్కకు అండగా నిలబడండి, మీ తరఫున కొట్లాడుతుంది, మీ తరఫున పనిచేస్తుంది. మన ఎల్బీ నగర్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, అక్కకు ఓట్లేసిన వాళ్ళందరూ చేయి పైకెత్తుర్రి, మొత్తం మా అక్కలు కూడా ఎత్తాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. ముఖ్యంగా మహబూబ్ నగర్, నల్గొండ జిల్లా సోదరులకు నేను రాష్ట్రమంతా తిరిగే పని ఉంది కాబట్టి నేను ఎక్కువసార్లు రాకపోవచ్చు. మా మిత్రులకు, మా బంధువులకు ఒక్కటే, సునీతమ్మకు ఓటేస్తే నాకు వేసినట్టే. సునీతమ్మ గెలుపులోనే నాకు గెలుపుంది. ఈ ఎల్బీ నగర్ 30,000 ఓట్ల మెజారిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ తరఫున మధు అన్న, మహేందర్ అన్న, మాల్రెడ్డి రంగన్న అందరు అందుబాటులో ఉంటారు. మిత్రుడు రామ్మోహన్ కూడా మీకు అందుబాటులో ఉంటాడు, మీ అన్ని సమస్యలు పరిష్కరిస్తాడని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న